పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం నేటి నుంచి సింగపూర్లో పర్యటించనుంది. చాంగీలోని సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీని సందర్శించి రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యంపై ఒప్పందం చేసుకోనుంది. సింగపూర్లో రివర్ ఫ్రంట్ను రాష్ట్ర బృందం సందర్శిస్తుంది. సింగపూర్లో 3 రోజుల పర్యటన తర్వాత స్విట్జర్లాండ్ వెళ్లనుంది. దావోస్లో ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొని ప్రముఖ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతారు. ఈసారి దావోస్ పర్యటనలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, ఫ్యూచర్ సిటీ అంశాలను ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సింగపూర్ వెళ్లింది. నిన్న రాత్రి 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి సింగపూర్లోని చాంగీ నగరానికి వెళ్లారు. 3 రోజుల పాటు సింగపూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు, ఉన్నతాధికారులతో కూడిన బృందం పర్యటిస్తుంది. చాంగీలోని సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ని సందర్శిస్తారు. నైపుణ్యాభివృద్ధి కోసం సింగపూర్ ఐటీఈ అనుసరిస్తున్న విధానాలు, అమలు చేస్తున్న కోర్సులపై అధ్యయనం చేస్తారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకారంపై సింగపూర్ ఐటీఈతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. సింగపూర్లో రివర్ ఫ్రంట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సందర్శిస్తుంది. మూసీ పునరుజ్జీవనం కోసం సింగపూర్లో రివర్ ఫ్రంట్ అభివృద్ధికి అనుసరించిన విధానాలను అధ్యయనం చేస్తారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం అక్కడ వివిధ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతారు. సింగపూర్లో ఈ నెల 19 వరకు పర్యటించి మరో 3 పర్యటనల కోసం ఈ నెల 20న స్విట్జర్లాండ్ వెళ్తారు. దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి బృందం పాల్గొంటుంది. తెలంగాణ పెట్టుబడులకు గమ్యస్థానంగా ప్రపంచానికి పరిచయం చేసేందుకు దావోస్ ఆర్థిక సదస్సు కీలకంగా దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానంగా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్లను ప్రచారం చేయాలని నిర్ణయించింది. గత జనవరిలో 40,232 కోట్ల రూపాయల పెట్టుబడులొచ్చాయి. రాష్ట్రంలో పెట్టుబడులకు దావోస్ వేదికగా 18 ప్రాజెక్టుల కోసం 14 ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు జరగ్గా వాటిలో 17 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. 10 ప్రాజెక్టులు పురోగతి ఉండగా మరో 7 ప్రారంభ దశలో ఉన్నాయి. అమెరికా, దక్షిణ కొరియాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనల సందర్భంగా సుమారు మరో 40,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులొచ్చాయి. ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరించి పెట్టుబడుల్ని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, నగరంలో ప్రపంచ స్థాయి ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్లు, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుల వంటి సానుకూలతల వల్ల భారీగా పెట్టుబడులొస్తాయని సర్కారు ధీమాతో ఉంది.